హలో అందరికీ నమస్కారం. ఈరోజు ఎడ్యుమాస్టర్ సిబిఎస్ఈ మన యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు మనం క్లాస్ 7 సైన్స్ చాప్టర్ 1 ద ఎవర్ ఎవాల్వింగ్ వరల్డ్ ఆఫ్ సైన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో, ఈ క్లాస్ మొత్తం అనేది మనకు తెలుగులోనే ఉండబోతుంది. సో, మీకు రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే ఫర్దర్‌గా చాప్టర్స్ ఏమైనా తీయాలనుకుంటుంటే దయచేసి డిస్క్రిప్షన్ బాక్స్‌లో మీరు లేకపోతే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. దాని ప్రకారం ఫర్దర్ లెసన్స్ అనేది తీయబడుతుంది. ఇంకా మీరు ఒకవేళ మన ఛానల్‌కి మొదటిసారిగానే వచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ గ్రూప్‌లో షేర్ చేయండి. సో దట్ మీరు తర్వాత వచ్చే పీటీ 1 టర్మ్ ఎగ్జామ్, టర్మ్ 2 ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వడానికి చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ద సెషన్. వెల్కమ్ టు వన్ అండ్ ఆల్. సో ద ఎవర్ ఎవాల్వింగ్ వరల్డ్ ఆఫ్ సైన్స్. సో ఆల్రెడీ మీకు క్యూరియాసిటీ అనే టెక్స్ట్ బుక్ మీకు క్లాస్ 6లో కూడా ఉంది. సో దానికి కంటిన్యూయేషన్ అనమాట ఇది 7th క్లాస్‌లో. We hope you enjoyed your adventure with curiosity in grade 6 and you are ready now to continue our journey into the wonderful world of science. Already 6th class లో ఉన్నదే కాకపోతే ఇప్పుడు 7th class లో మనం దాన్ని కంటిన్యూ చేయబోతున్నాం. This again is just a textbook with facts. It is an invitation to question, to perform experiments. సో ఈ టెక్స్ట్ బుక్ అనేది ఒక ఇన్విటేషన్ లాంటిది టు పర్ఫార్మ్ ఫర్దర్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ టు ఎక్స్ప్లోర్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ద బ్యూటిఫుల్ వరల్డ్ వి లివ్ ఇన్. సో మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఇంకొంచెం బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ టెక్స్ట్ బుక్ అనేది సహాయపడుతుంది. ద వరల్డ్ ఆఫ్ సైన్స్ కవర్స్ ఎవ్రీథింగ్ స్మాల్ అండ్ లార్జ్, నియర్ అండ్ ఫార్. మన ప్రపంచంలో వరల్డ్ ఆఫ్ సైన్స్ కానీ చూసుకున్నట్లయితే చిన్నది దగ్గర నుంచి పెద్ద వస్తువు వరకు, దగ్గర నుంచి దూరం వరకు అన్నీ కవర్ చేస్తాం. వీ మే బి లుకింగ్ ఎట్ టైనీ సెల్స్ ఇన్సైడ్ ఏ లీఫ్ ఆర్ ద మూమెంట్ ఆఫ్ ద సన్ అండ్ ద స్టార్స్. మనం చూసేటప్పుడు ఒక లీఫ్‌లో చిన్న పోర్షన్ గూడా మనం అబ్జర్వ్ చేస్తాము. అలాగే ఒక మూవ్‌మెంట్ ఆఫ్ ద సూర్యుడిది, స్టార్స్‌ది మూవ్‌మెంట్ అన్నీ గూడా మనం అబ్జర్వ్ చేస్తాం. వి మే బి టెస్టింగ్ ఔట్ ద మెటీరియల్స్ అరౌండ్ అస్ ఎట్ హోమ్. ఇంకా ఇంటి దగ్గర మనం ఏదైనా వస్తువులు కొన్నప్పుడు దాన్ని మనం ఫుల్లుగా పరిశీలించిన తర్వాతే మనం అనేది చెక్ చేస్తాం. ఆర్ డిస్కసింగ్ హౌ వాటర్ ఫ్లోస్ అండర్ గ్రౌండ్. ఒకవేళ వాటర్ ఫ్లో అనేది మీరు చూసుకున్నట్లయితే లోపల ట్యాంక్‌లోకి గాని, అండర్ గ్రౌండ్‌లోకి గాని ఆ ఫ్లో అనేది మనకి అర్థమవుతుంది. As you go through the chapters in this book, you will start new adventures that challenges you, your thinking, expand your knowledge and help you become an explorer, making small discoveries by yourself. సో గ్రాడ్యువల్‌గా మనం ఈ పర్టిక్యులర్ టెక్స్ట్ బుక్‌లో గో త్రూ అయ్యే కొద్దీ ఇది మీ తెలివితేటలని, ఇంకా మీ నాలెడ్జ్‌ని, ఇంకా మీరు ఒక్కొక్క విషయాన్ని ఎలా తెలుసుకుంటారు, ఎలా డిస్కవర్ చేస్తారనేది మనం ఈ పర్టిక్యులర్ చాప్టర్‌లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? నెక్స్ట్, బిఫోర్ వి డైవ్ ఇంటూ అవర్ ఎగ్జైటింగ్ జర్నీ, టేక్ ఏ మూమెంట్ టు అబ్జర్వ్ సంథింగ్ స్పెషల్ అబౌట్ దిస్ బుక్. సో ఫర్దర్గా ఈ లెసన్ లోపల గో త్రూ చేసే కొద్దీ ఒక విషయం అయితే గమనించండి. లుక్ ఎట్ ద పేజ్ నెంబర్స్, దే ఫాలో ద ప్లేఫుల్ ఫ్లైట్ ఆఫ్ ఎ బటర్ఫ్లై అండ్ ద సోరింగ్ ఆఫ్ ఏ పేపర్ ప్లేన్. సో మీరు ప్రతి పేజ్లో కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తుందా, ఈ పేజ్లో ఒక ఫ్లైట్ పేపర్తో ఇలాగా ఫ్లైట్ ఎగరేస్తున్నట్టు. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ప్రతి పేజ్ ఎండింగ్‌లో మీకు ఇక్కడ ఇలా బటర్‌ఫ్లైలా కనిపిస్తుందా? ఈ బటర్‌ఫ్లై ఎగురుతున్నట్టు, లేకపోతే ఈ పేపర్ ఫ్లైట్ ఎగురుతున్నట్టు ఆల్మోస్ట్ మీకు ఆల్ ఆఫ్ ద పేజెస్‌లో మీ టెక్స్ట్ బుక్‌లో ఉన్న ఫర్దర్ పేజెస్‌లో మీకు ఈ పర్టిక్యులర్ ఇమేజ్ అనేది కనిపిస్తుంది. సో, ఇది ఒక ఏమంటారు? సో, ఇది మీకు గ్రాడ్యువల్‌గా ఈ లెసన్స్ గో త్రూ అయ్యే కొద్దీ మీరు ఇవి నేర్చుకుంటారనమాట. Did you know that something as simple as paper plane inspired a real scientific exploration of flight, from early inventors studying birds' wings to modern engineers designing aircraft? The dream of flying started with simple observation and experiments. మీరు ఒకవేళ ఇప్పుడు మొన్న మోడర్న్ ఫ్లైట్ గాని చూసుకున్నట్లయితే ఇది ఒక సింపుల్ ఐడియాతోనే స్టార్ట్ అయింది. ఐడియా ఏంటి? ఇప్పుడు ఒక అబ్జర్వేషన్‌తో పక్షుల్ని గాని, ఒక పేపర్‌ని మీరు డిజైన్ చేసి దాన్ని ఎగరేయడంలో గాని, సో జస్ట్ ఆ పక్షి యొక్క రెక్కల ద్వారా ఆ పర్టిక్యులర్ ఐడియా అనేది వచ్చింది. సో as you turn each page, let your imagination take flight, exploring new ideas, discovering wonders and reaching for the skies. సో మీరు యాజ్ యూజువల్ ఈ పర్టిక్యులర్ పేజ్ గో త్రూ చేసే కొద్దీ మీ యొక్క ఇమాజినేషన్‌ని, మీ యొక్క న్యూ ఐడియాస్‌ని మీరు కొత్త కొత్తగా ఎలా ఆలోచిస్తారో ఆహ్, ఆకాశమే మీ హద్దుగా మీరు నేర్చుకోవాలనమాట ఈ పర్టిక్యులర్ లెసన్ అనేది. ఓకేనా? నౌ exploration exploration of course isn't about discovering new facts.
ఎక్స్‌ప్లోరేషన్ అంటే జస్ట్ కొత్త కొత్త ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం ఒకటే కాదు. ఆర్ లెర్నింగ్ అబౌట్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ నేచర్. సైన్స్ యాస్ వి సెడ్ ఇన్ గ్రేడ్ 6 ఈజ్ ఎ ప్రాసెస్. సిక్స్త్ క్లాస్ వరకు మీరు సైన్స్ ఏదైతే నేర్చుకున్నారో అదొక జస్ట్ ప్రాసెస్ అనమాట. సో, ఇట్ ఈస్ అబౌట్ ద వే ఆఫ్ థింకింగ్ దట్ వెల్కమ్స్ క్యూరియాసిటీ, ఆస్క్ క్వెషన్స్ అండ్ ఈస్ ఓపెన్ టు ద అన్నోన్. ఇప్పుడు మీరు సెవెంత్ క్లాస్‌కి వచ్చే కొద్దీ వి విల్ ట్రై టు ఆస్క్ డీపర్ క్వెషన్స్. మీరు జస్ట్ అదొక ప్రాసెస్ లాగా నేర్చుకున్నారు సిక్స్త్ క్లాస్‌లో. కానీ సెవెంత్‌కి వచ్చే కొద్దీ మనం ఇంకా చాలా లోతుగా వెళ్తామనమాట. హౌ డూ థింగ్స్ వర్క్? వై డూ ఈవెంట్స్ హ్యాపెన్ ద వే దే డూ? అండ్ వాట్ కెన్ వి లెర్న్ ఫ్రమ్ ద ప్యాటర్న్స్? సో, ప్యాటర్న్స్ దట్ వి సీ ఇన్ ద నేచర్. సో, ప్రతి ఒక్క వస్తువు గాని, పని గాని, పక్షి గాని, చెట్లు గాని, పుట్టలు గాని మనం చేసేవన్నీ ఇప్పుడు అవి ఎలా వర్క్ అవుతాయి? అసలు ఏంటి ఈ ప్యాటర్న్ అనేది నేచర్ ఎలా వర్క్ అవుతుంది? ప్రకృతి ఎలా వర్క్ అవుతుందనేది మనం ఈ లెసన్ ద్వారా నేర్చుకోబోతున్నాం. టు డూ దిస్ వి హావ్ టు స్టెప్ ఔట్ ఆఫ్ దిస్ బుక్, స్టెప్ ఔట్ ఆఫ్ ద క్లాస్ రూమ్ పర్హాప్స్. సో, మనం ఇవన్నీ నేర్చుకోవాలంటే జస్ట్ బుక్ బయట కాదు. మన క్లాస్ రూమ్ బయట కూడా ఎళ్ళాలి. అండ్ ఎక్స్‌పీరియన్స్ ద వరల్డ్ త్రూ యాక్టివిటీస్ అండ్ ఎక్స్‌పెరిమెంట్స్. ఇవన్నీ మనం ఎలా నేర్చుకుంటాము? యాక్టివిటీస్ ఇంకా ఎక్స్‌పెరిమెంట్స్ ద్వారా నేర్చుకుంటామనమాట. దీస్ ఆర్ ఎక్స్‌పీరియన్సెస్ that we hope will not just be interesting or exciting but also serve as stepping stones. సో, ఇప్పుడు మనం ఈ ఫర్దర్‌గా నేర్చుకోబోయేది ఎక్సైటింగ్‌గా మాత్రమే గాదు. మీకు అది స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. టు ఎ డీపర్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ వి లివ్ ఇన్ అండ్ అవర్ ప్లేస్ ఆన్ దిస్ ప్లానెట్. సో, దీనివల్ల మీరు ఉంటున్న భూమి పైన, ఇప్పుడు భూమి పైన ప్లానెట్ ఎర్త్ పైన మీరు ఉంటున్నారు కదా! ఆ ఎన్విరాన్మెంట్‌ని, ఈ ప్లానెట్‌ని అర్థం చేసుకోవడానికి ఈ పర్టిక్యులర్ టెక్స్ట్ బుక్ అనేది ఇంకా మీకు హెల్ప్ అవుతుంది. ఓకే. Next, we believe that this will also help you to see science as an ongoing process of discovery and not just about discovery alone. సో, జస్ట్ ఒక విషయాన్ని కనిపెట్టి వదిలేయడం కాదు. ఈ డిస్కవరింగ్ ప్రాసెస్ అనేది ఒక జర్నీ లాంటిది. మనం మొత్తంగా నేర్చుకుంటాం. బట్ ఆల్సో అబౌట్ రెస్పాన్సిబిలిటీ. యాజ్ యంగ్ సైన్స్ ఎక్స్‌ప్లోరర్స్ యూ విల్ సీ హౌ హ్యూమన్ యాక్టివిటీస్ ఆర్ లింక్డ్ టు వాట్ హ్యాపెన్స్ ఇన్ ద న్యాచురల్ వరల్డ్ ఆర్ కనెక్టెడ్. సో, మీరు ఒక యంగ్ ఎక్స్‌ప్లోరర్స్ అంటే ఇప్పుడు మీరు యంగ్ పీపుల్ ఇప్పుడు సెవెంత్ క్లాస్ చదువుతున్న పిల్లలు మీరు ఆల్‌మోస్ట్ 11-13 ఇయర్స్ ఉంటారు. పిల్లలు మీరు. అవునా కదా! సో, మన హ్యూమన్ యొక్క యాక్టివిటీస్ ద్వారా ఎలాగ మన ప్రపంచం అనేది, మన భూమి అనేది ఎలా ఇన్‌ఫ్లుయెన్స్ అవుతుంది. యూ విల్ హోప్ వి ఆల్సో సీ ద రోల్ దట్ సైన్స్ కెన్ ప్లే ఇన్ అడ్రెసింగ్ ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ అండ్ హెల్ప్ ఇన్ క్రియేటింగ్ ఎ మోర్ సస్టైనబుల్ వరల్డ్. సో, ఈ పర్టిక్యులర్ సైన్స్ సబ్జెక్ట్ ద్వారా ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అంటే మన మొత్తం మన యొక్క ఎన్విరాన్మెంట్, మన యొక్క ప్రకృతి ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మనం ఫేస్ చేస్తున్నవన్నీ మనం నేర్చుకోబోతున్నాం. బట్ లెట్స్ గెట్ బ్యాక్ ఇంటు దిస్ బుక్ ఫర్ నౌ. యూ విల్ రీడ్ అబౌట్ టాపిక్స్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ ఫ్రమ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ అండ్ ఎర్త్ సైన్సెస్. సో, ఇంతవరకు మీరు జస్ట్ సిక్స్త్ క్లాస్ వరకు సైన్స్ సబ్జెక్ట్ అని నేర్చుకున్నారు. కానీ ఇప్పుడు సెవెంత్ క్లాస్‌కొచ్చారు కాబట్టి, ఇప్పుడు మీరు దాన్ని 3 సబ్జెక్ట్స్‌గా నేర్చుకోబోతారు. ఏమేమవి? ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. While they might appear as different chapters, but as we had in grade 6, they are all interconnected. చెప్పుకోవడానికి మనం 3 సబ్జెక్ట్సే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని. కాకపోతే ఇవన్నీ ఇంటర్‌కనెక్టెడ్ సబ్జెక్ట్స్. Scientific ideas in one area often inspire discoveries in another or at least allow us to ask questions in another area. సో, ఈ కొత్తగా వచ్చే ఈ సైంటిఫిక్ ఐడియాస్ అన్నీ మనకి ఆఫెన్ ఇన్‌స్పైర్ అది మనల్ని ఇంకా ప్రోత్సాహం చేస్తదనమాట. ఓకే. ఇలా నేర్చుకోవచ్చా? అలా నేర్చుకోవచ్చా? ఓకే. ఇలా చేస్తే దీనికి ఇలాగా ఈ ఔట్‌పుట్ ఉంటుందా అన్నట్టు. సో, లెట్స్ టేక్ ఎ క్విక్ జర్నీ త్రూ అవర్ బుక్ ఫర్ దిస్ ఇయర్. సో, ఈ పర్టిక్యులర్ ఇయర్ మీ సెవెంత్ క్లాస్ చదివే మొత్తం ఈ బుక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వి విల్ స్టార్ట్ బై లుకింగ్ అట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్ అరౌండ్ అస్. సో, ఫస్ట్ మనం మన చుట్టూ ఉన్న ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్. ఓకేనా? మనం వాడుతున్న ఇప్పుడు అది పండ్లు కావచ్చు, పూలు కావచ్చు, లేకపోతే వస్తువులు కావచ్చు, మెటల్ కావచ్చు. వాటి ప్రాపర్టీస్ గురించి మనం తెలుసుకుందాం. మోస్ట్ ఆఫ్ థింగ్స్ వి ఎక్స్‌పీరియన్స్ బట్ పర్హాప్స్ నెవర్ ఆస్క్ క్వెషన్స్ అబౌట్. మనం అన్నీ చూస్తూ ఉంటాము. కానీ పెద్దగా క్వెషన్స్ అడిగి కనుక్కోము. సో, వై ఆర్ సమ్ ఫ్రూట్స్ సోర్? ఎందుకు కొన్ని ఫ్రూట్స్ పుల్లగా ఉంటాయి? వాట్ హ్యాపెన్స్ వెన్ వి వాష్ హల్దీ స్టెయిన్ అవర్ స్కూల్ యూనిఫార్మ్? ఒకవేళ పసుపు మరకలు గాని మన యూనిఫార్మ్‌కి తగిలినట్టయితే ఏమవుతుంది? దాన్ని ఎలాగ మనం పోవడానికి మనం స్టెప్స్ తీసుకుంటాము. నెక్స్ట్ వెన్ దెన్ మూవ్ ఆన్ అండ్ ప్లే విత్ సమ్ ఎలక్ట్రికల్ బ్యాటరీస్. సో, గ్రాడ్యువల్‌గా ఈ పర్టిక్యులర్ లెసన్స్‌లో మనం గో త్రూ అయ్యే కొద్దీ ఈ బ్యాటరీస్ ఎలా వాడతారు?
ఇంకా ఈ టార్చ్ లైట్స్ ఉంటాయి కదా! అవి ఎలా వాడతారు? వైర్స్ టు ట్రై డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్. సో, మీకు ఇక్కడ ఒక ఇమేజ్ లాంటిది కనిపిస్తుందా? సో, ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది గదా! సో, ఈ బ్యాటరీస్ ఎలా వాడతారు? ఈ లైట్ ఎలాగ ఆన్ అవుతుంది? సో, ఇక్కడ స్పూన్ ఎందుకు కనెక్ట్ చేశారు? సో, ఇలాంటి ఒక ప్రాపర్టీస్ మనం ఈ పర్టిక్యులర్ లెసన్‌లో గో త్రూ అయ్యే కొద్దీ తెలుస్తది. వాట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ డు వి నీడ్ టు మేక్ ఎ ల్యాంప్ గ్లో? సో, ఒక లైట్ అనేది చిన్న లైట్ అనేది ఇక్కడ గ్లో అవ్వాలి అంటే మనం ఏమేమి చేయాలి? దిస్ విల్ లీడ్ us to classify materials based on their properties and will enter the world of metals and non-metals. సో, ఈ పర్టిక్యులర్ టాపిక్‌లో మనం గో త్రూ చేసే కొద్దీ మెటల్స్ అంటే ఏంటి? నాన్ మెటల్స్ అంటే ఏంటి? అనేది మనకి అర్థమవుతుందనమాట. We know from our experience that a torch battery runs out eventually and can't be used again. సో, మీకు తెలిసిన ఇప్పటివరకు ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే ఒక టార్చ్ లైట్ అనేది బ్యాటరీ అయిపోతే అది స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అవునా కాదా? We will explore what kind of changes happen around us. Some changes can be reversed and others cannot be reversed. సో, మనం కొన్ని చేంజెస్ అనేవి మనం తిరిగి తెప్పించుకోవచ్చు. కొన్ని తిరిగి తెప్పియలేం. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ క్యాండిల్ చూసారా? ఇప్పుడు అది మెల్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు క్యాండిల్ తెప్పించుకోలేరు కదా! అలాగా సాస్ ఈ నేచర్, సైన్స్ రిలేటెడ్‌వన్నీ మనం ఇప్పుడు తెలుసుకుంటాం. అర్థమవుతుందా? బ్యాటరీస్ రన్ ఔట్. ఐస్ మెల్ట్స్ ఇంటూ వాటర్. సో, బ్యాటరీస్ అయిపోతుంది. ఇంకా మనం ఐస్ ముక్క ఎత్తి రూమ్ టెంపరేచర్‌కి పెడితే అది మెల్ట్ అయిపోతుంది. అంటే కరిగిపోతుంది. పండ్లు మీరు పచ్చిగా తెచ్చిన పండ్లు ఒకవేళ డైనింగ్ టేబుల్ పైన పెడితే అది గ్రాడ్యువల్‌గా అవి పండు మాగడం అలాంటివి జరుగుతుందనమాట. రాక్స్ బ్రేక్ ఇంటూ పెబుల్స్. పెద్ద పెద్ద రాళ్ళు ఏవైతే ఉంటాయో అవి చిన్న చిన్న ఈ రాళ్ళు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న ముక్కలు రాళ్ళుగా మారొచ్చు. సో, వాట్ కైండ్ ఆఫ్ చేంజెస్ ఆర్ దిస్? సో, ఇవన్నీ అసలు ఏంటి? ఆహ్, సమ్ ఆఫ్ దీస్ హ్యాపెన్ ఫాస్టర్ వెన్ థింగ్స్ ఆర్ హీటెడ్. కాకపోతే ఈ వస్తువులన్నీ ఇప్పుడు ఇది అనుకోండి నార్మల్ క్యాండిల్ ఊరికే మెల్ట్ అవ్వదు. కానీ మీరు ఒకవేళ హీట్ తగిలించారంటే అది వెంటనే మెల్ట్ అవుతుంది. అవునా కదా? వెదర్ ఇట్ ఈస్ మెల్టింగ్ ఆఫ్ ఎన్ ఐస్ క్యూబ్ ఇంటూ అ గ్లాస్ ఆర్ మెల్టింగ్ ఆఫ్ ఎ గ్లేషియర్. అంటే అది ఒక గ్లాస్ ముక్క కరిగిపోవడం అవ్వచ్చు. లేదంటే ఒక ఐస్ ముక్క అంటే పెద్ద పెద్ద మంచు కొండలుంటాయి చూడండి. అలాంటి కరగడం గూడా ఉండొచ్చు. సో, వాటర్ ఆఫ్ కోర్స్ ఈస్ ఎవ్రీవేర్. అండ్ విత్ ద హీట్ ఫ్రమ్ ద సన్ ఇట్ ఎవాపరేట్స్ ఫ్రమ్ ద సీస్ అండ్ ఫాల్స్ యాస్ రెయిన్ పర్హాప్స్ ట్రిక్లింగ్ డౌన్ ఇన్ ద గ్రౌండ్ సమ్‌వేర్ ఫార్ అవే. సో, ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఈ కింద వాటర్ ఏదైతే ఉందో ఈ సన్ ద్వారా ఇది హీట్ అయ్యి ఇది మళ్ళీ మనకి అక్కడ క్లౌడ్స్ లాగా ఫార్మ్ అయ్యి మనకి ఇది మళ్ళీ వర్షంలాగా పడుతుంది. అవునా కాదా? సో, ఇవన్నీ ఈ లెసన్‌లో మనం తెలుసుకోబోతున్నాం. అంటే ఫర్దర్‌గా వచ్చే లెసన్స్ ద్వారా తెలుసుకోబోతున్నాం సైన్స్ ద్వారా. నెక్స్ట్. However, it isn't changes in materials around us that we see. We are the hidden changes in water that we do not see. ఇప్పుడు కొన్ని అయితే మన కంటికి క్లియర్‌గా కనిపిస్తూ ఉంటాయి. అవునా కదా? కానీ మీరు ఒకవేళ హిడెన్ చేంజెస్ అంటే ఇప్పుడు మీరు ఒక చిన్న విత్తనాన్ని మట్టిలో వేసినప్పుడు ఆ విత్తనం నుంచి ఆ మొక్క ఏదైతే మొలకెత్తుతుందో ఇది ఫాస్ట్‌గా జరిగే ప్రాసెస్ అయితే కాదు. చాలా స్లో ప్రాసెస్. సో, ఇలాంటి చేంజెస్ కూడా మన ప్రకృతిలో జరుగుతూ ఉంటాయి. యాస్ వి ఆర్ గ్రోయింగ్ అవర్ బాడీస్ ఆర్ చేంజింగ్ యాస్ వెల్. ఇప్పుడు మీరు సెకండ్ క్లాస్‌లో ఉన్నట్టు ఫోర్త్ క్లాస్‌లో లేరు. ఫోర్త్ క్లాస్‌లో ఉన్నట్టు ఫిఫ్త్ క్లాస్‌లో లేరు. సో, ప్రతి ఇయర్ మీలో ఓన్ సెల్ఫ్ మీ బాడీ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. అవునా కదా? ఎస్పెషల్లీ మీరు ఒక మిడిల్ స్కూల్ ఇయర్స్ వచ్చేసరికి కంప్లీట్‌గా మీ బాడీ అనేది ఫాస్ట్‌గా చేంజ్ అవుతుంది. ఒక హ్యూమన్స్ ఒకటే కాదు. ఇలాంటి ప్రాసెస్‌లో ఈవెన్ యానిమల్స్ కూడా అలాగే వాటి యొక్క గ్రోత్ అనేది ఉంటుంది. టు గ్రో వి హావ్ టు ఈట్ అండ్ బ్రీత్. మనం ఫిజికల్‌గా, మెంటల్‌గా పెరగాలి అంటే మాత్రం ఫిజికల్‌గా పెరగాలంటే మనకి తినాలి. ఫుడ్ తినాలి. గాలి పీల్చుకోవాలి. బ్లడ్ అనేది మన ఒంట్లో అనేది ప్రవాహం అవ్వాలి. న్యూట్రియంట్స్ అనేది మనం తిన్న ఫుడ్ కడుపులో నుంచి మన బాడీ మొత్తానికి స్ప్రెడ్ అవ్వాలంటే బ్లడ్ అనేది సర్క్యులేషన్ అవ్వాలి. బట్ వై యానిమల్స్ అలోన్? డోంట్ ప్లాంట్స్ ఆల్సో నీడ్ ఫుడ్? సో, ఒక మనుషులు, జంతువులు మాత్రమే కాదు. ఈవెన్ ప్లాంట్స్‌కి కూడా ఫుడ్ కావాలి. ఆ ప్లాంట్స్ ఎలా పెరుగుతాయి? మొక్కలు ఎలా పెరుగుతాయి? హౌ డు దే గెట్ దేర్ ఫుడ్? మొక్కలకి ఎలాగసలు అందుతుంది? ఆ న్యూట్రిషన్ అనేది మొక్కలకి ఎలా అందుతుంది? డు దే ఆల్సో బ్రీత్? సో, మొక్కలు కూడా ఒకవేళ మనలాగా గాలి పీల్చుకుంటాయా? ఒకవేళ పీల్చుకుంటే ఎలాగా? ఓవర్ ద టైమ్ దట్ లైఫ్ హాస్ ఇవాల్వ్డ్ ఆన్ అవర్ ప్లానెట్ ఎర్త్, ఇట్ హాస్ ఫిగర్డ్ ఔట్ హౌ టు డూ దిస్ ఇన్ ఎ బ్యూటిఫుల్ అండ్ కేర్‌ఫుల్లీ బ్యాలెన్స్డ్ వే. సో, మీరు మిగతా ప్లానెట్స్ లాగా కాకుండా భూమి మొత్తం ప్లానెట్ మీద చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవ్రీథింగ్ అనేది చాలా కేర్‌ఫుల్‌గా, బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుందనమాట. ఇప్పుడు గ్రావిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన భూమి పైన చూసుకున్నట్లయితే గ్రావిటీ వల్లే అన్ని ప్లేసెస్ వాటి యొక్క స్థానంలో ఉన్నాయి. కానీ మీకు వేరే ప్లానెట్స్‌లో అవి కనిపిస్తాయా? ఒకవేళ ఉంటే ఎక్కువ ఉండడమో, తక్కువ ఉండడమో ఇలాంటివన్నీ లేదు మన భూమి పైన. ఆ! బట్ వాట్
is time. The clock on the wall or wristwatch tell us the time and how it passes. మీరు ఒక గోడకున్న గడియారం చూసుకున్నా, లేకపోతే మీ చేతికున్న వ్రిస్ట్ వాచ్‌ని చూసుకున్నా గూడా టైం ఎలాగ ముందుకెళ్తుందనేది మనకు తెలుస్తుంది. వి గెట్ ప్రిపేర్డ్ టు స్కూల్ ఇన్ ద మార్నింగ్ అండ్ రెడీ టు స్లీప్ ఎట్ నైట్. అండ్ సో మనం పొద్దున్నే నిద్ర లేచినప్పటి నుంచి స్కూల్‌కెళ్ళడం దగ్గర నుంచి, నైట్ అవ్వంగానే నిద్రపోవడం, ఇవన్నీ ఎలా సాధ్యమవుతుంది? అది మనం ఒక టైమ్ మెజర్‌మెంట్ ద్వారా సాధ్యమవుతుంది. సో, ఇవన్నీ ఎంత ఫాస్ట్‌గా ఎలా జరుగుతాయి? లాంగ్ బిఫోర్ ద ఏజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ క్లాక్స్. సో, ఈ గడియారం అన్నీ రాకముందు అసలెలాగా టైమ్‌ని ఎలా చూసుకునేవారు? Long before the age of electric clocks and digital watches, early humans observed the shadows of objects in the sun and used the positions. సో ఈ గడియారం అలాంటివి రాకముందు హ్యూమన్స్ యొక్క షాడో, అంటే వస్తువుల యొక్క షాడోని బట్టి, ఒకవేళ ఈ వస్తువు ఇలా ఉందనుకోండి, ఒకవేళ షాడో తన కింద ఉందంటే ఆల్మోస్ట్ ఇది ఆఫ్టర్నూన్ టైం అనుకుంటారు. ఒకవేళ మనిషి ఇక్కడ ఉన్నారు, షాడో అనేది మనకి పక్కకి పడుతుంది, పక్కకి షాడో పడుతుందంటే అది ఈవినింగ్ అవర్స్‌లో సన్ సెట్ అయ్యే టైంలో. సో, దాన్ని బట్టి లైట్ ఇంకా షాడోని బట్టి కనుక్కునేవాళ్ళనమాట. నెక్స్ట్ లైట్స్ అండ్ షాడోస్ ఆర్ నాట్ ఓన్లీ యూస్‌ఫుల్ బట్ ఆల్సో పప్పెట్స్ ఆర్ టు టెల్ ద టైమ్. అంటే ఓన్లీ లివింగ్ ఆబ్జెక్ట్ ఒకటే కాదు, ఈవెన్ బొమ్మలది యొక్క షాడోని బట్టి కూడా వాళ్ళు కనిపెట్టేవాళ్ళు. నేచురల్లీ లైట్ హెల్ప్ అస్ టు సీ అండ్ టుడే అండ్ వీ హావ్ డెవలప్డ్ ఎ లాట్ ఆఫ్ వేస్ టు జనరేట్ లైట్. సో, నేచురల్ లైట్ ఒకటే కాకుండా మనం ఓన్‌గా కనిపెట్టింది, అంటే కరెంట్ ద్వారా కనిపెట్టిన లైట్ ద్వారా కూడా మనం షాడోస్ అనేది చేయొచ్చు. సో, వీ కెన్ రీడ్ ఎ బుక్ ఎట్ నైట్ ఈవెన్ వెన్ ద సన్‌లైట్ డజంట్ షైన్. ఇవన్నీ ఎందుకు సాధ్యం? ఇప్పుడు మోడర్న్ టైంలో ఎలక్ట్రిసిటీ ఏదైతే వచ్చిందో, మనం ఎలక్ట్రిసిటీ ద్వారానే కదా నైట్ టైంలో కూడా మన పుస్తకాలు తీసి చదువుకోగలుగుతున్నాం. యూజువల్లీ చీకటి పడితే మనం ఏం చూడలేం. కాకపోతే ఈ కరెంట్ ద్వారా చూడగలుగుతున్నాం. బట్ మోర్ ఇంపార్టెంట్‌లీ ఆస్కింగ్ క్వెషన్స్ అబౌట్ ద నేచర్. సో, ఇవి కాకుండా మన ప్రకృతి గురించి అడిగి తెలుసుకోవడం. లైట్ హాస్ గివెన్ ఎ వెరీ డీప్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద యూనివర్స్ వి లివ్ ఇన్. సో, ఈ లైట్, ఈ వెలుతురు ఏదైతే ఉందో అది ఒక గ్రేటెస్ట్, మనకి దాని గురించి బాగా అండర్‌స్టాండింగ్ అనేది వస్తుంది. వైల్ వి విల్ పర్హాప్స్ లెర్న్ అబౌట్ ఇట్ ఓన్లీ లేటర్, లైట్ అండ్ షాడోస్ ఆర్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు థింగ్స్ అరౌండ్ అస్ ఎట్ హోమ్. సో, మీరు గ్రాడ్యువల్‌గా లెసన్స్ నేర్చుకునే కొద్దీ ఓన్లీ లైట్, వెలుతురు గురించి, ఇంకా ఏమంటారు, ఈ నీడ గురించి, ఓన్లీ దానికి సంబంధించే కాదు, గ్రాడ్యువల్‌గా మీరు మొత్తం తెలుసుకుంటారు. ఈవెన్ ద ఎర్త్ అండ్ ద మూన్. ఒకవేళ మీరు భూమిని చూసుకున్నా, ఎర్త్, ఇంకా మన చంద్రమండలం, మన చందమామను చూసుకున్నా, వాటికి కూడా నీడలనేది ఉంటాయి. నీడ ఉండడం, ఇంకా మనకి చంద్రగ్రహణం, సూర్యగ్రహణం అనేది ఏంటి? నథింగ్ బట్ వాటి యొక్క నీడ ఇంకో ప్లానెట్ మీద పడినప్పుడు మనం దాన్నేమంటాము? చంద్రగ్రహణము, సూర్యగ్రహణం అని అంటాం. టు అండర్‌స్టాండ్ ఆల్ ఆఫ్ దిస్ వి నీడ్ టు నో హౌ ద ఎర్త్ రొటేట్స్. సో, అసలు భూమి గుండ్రంగా దాని యొక్క ఉన్న పొజిషన్‌లో గుండ్రంగా ఎలా తిరుగుతుంది? ఇవన్నీ మనం ఈ లెసన్‌లో తెలుసుకోబోతున్నామన్నమాట. అండ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దీస్ మూవ్‌మెంట్స్ ఆన్ లైఫ్ ఆన్ బ్యూటిఫుల్ ప్లానెట్. సో, ఆ కాన్సిక్వెన్సెస్ ఎట్లా జరుగుతాయి? వైల్ ఆల్ దిస్ మైట్ హ్యావ్ యువర్ హెడ్ స్పిన్నింగ్, థింక్ అబౌట్ ఇట్. ఇజంట్ ఇట్ అమేజింగ్ వి హ్యూమన్స్ కెన్ వండర్ అబౌట్ ద బ్యూటిఫుల్ వరల్డ్ వి లివ్ ఇన్. సో, భూమి తిరగడం, ప్రపంచం తిరగడం, ఆ భూమి రొటేట్ అవ్వడం, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్నమాట. సో, ఈ లెసన్‌లో ఇన్ దిస్ చాప్టర్ దట్ ఫాలో యూ విల్ ఆల్సో మేక్ సింపుల్ అబ్జర్వేషన్స్ అండ్ డూ ఫన్ ఎక్స్పెరిమెంట్స్. సో, ఇంకా మనం సెకండ్, థర్డ్ లెసన్ చదివే కొద్దీ అక్కడ మీరు ఇంకా ఎక్స్పెరిమెంట్స్ చేసి నేర్చుకుంటారు. అండ్ డైవ్ ఇంటు ద టాపిక్స్ దట్ నీడ్ కేర్ఫుల్ థింకింగ్. ఈచ్ చాప్టర్ బిల్డ్స్ ఆన్ వాట్ యూ ఆల్రెడీ నో అండ్ ఎంకరేజెస్ యూ టు ఆస్క్ క్వెషన్స్. సో, మీరు ఫర్దర్‌గా ఇప్పుడు లెసన్స్ లోపలికి ఎళ్ళే కొద్దీ మీకు తెలిసిన టాపిక్సే, కాకపోతే ఇంకొంచెం డౌట్స్ అనేది వచ్చేలాగా ఇంక ఎక్స్పెరిమెంట్స్ చేసి నేర్చుకుంటారు. ఎక్స్‌ప్లోర్, డూ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పెరిమెంట్స్. సో, ప్రతి ఒక్కటి మీరు ఎక్స్పెరిమెంట్ చేసి నేర్చుకుంటారు. ఇప్పుడు ఆ సైంటిస్ట్‌లు అలాగా ల్యాబ్‌లో అన్నీ చేసి నేర్చుకుంటారు. అలాగే మీరు గూడా ప్రతి ఒక్క విషయాన్ని ఫర్దర్ లెసన్స్‌లో ఎక్స్పెరిమెంట్ చేసి నేర్చుకుంటారు. ఈవెన్ దోస్ ఎక్స్పెరిమెంట్ దట్ సీమ్ టు బి కన్ఫర్మ్ దట్ వి థింక్ విల్ హ్యాపెన్ మైట్ లీడ్ టు సమ్ అడిషనల్ క్వెషన్స్ దట్ మైట్ నీడ్ మోర్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ మోర్ క్వెషన్స్. సో, ఆ పర్టిక్యులర్ ఎక్స్పెరిమెంట్ ఓన్లీ అక్కడి వరకే ఆగిపోదు. ఇంకా ముందు ముందుకి మిమ్మల్ని డౌట్స్ వచ్చేలా చేస్తాయన్నమాట. ఇప్పుడు మీరు హ్యాపీ ఎక్స్‌ప్లోరింగ్. క్వెషన్ అండ్ ఆన్సర్స్. ఇప్పుడు ఇన్ స్కూల్ ఆర్ డ్యూరింగ్ టెస్ట్ యూ ఆర్ యూజువల్లీ గివెన్ క్వెషన్స్ అండ్ ఎక్స్‌పెక్టెడ్ టు ఫైండ్ ద ఆన్సర్స్. సో, యూజువల్‌గా మనకి ఎప్పుడైనా సరే ఆహ్, క్వెషన్స్ ఇస్తారు, మనం ఆన్సర్ చేస్తాం. కానీ ఇక్కడ మీరు ఈ టాపిక్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్వెషన్ లేదు, ఆన్సర్ మాత్రం ఇచ్చింది.
సో ఇక్కడ ఏముంది క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ ఏం క్వశ్చన్ ఇచ్చారు? క్వశ్చన్ ఏం లేదు, జస్ట్ యాడ్ సమ్ మిల్క్. సో క్వశ్చన్ ఏమై ఉండొచ్చు? సో హౌ టు మేక్ ఏ బెటర్ కాఫీ. సో మనం ఇక్కడ ఏం రాద్దామంటే సో క్వశ్చన్ మనం ఏం రాద్దామంటే హౌ టు మేక్ ఎ బెటర్ కాఫీ. సో దానికి ఆన్సర్ ఏంటి? జస్ట్ యాడ్ సమ్ మిల్క్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ తెలీదు. సో ఆన్సర్ ఏంటి? బికాస్ ద క్యాట్స్ టీత్ వర్ క్రూక్డ్. సో ఎందుకు ఇప్పుడు ఆన్సర్ ఏమని ఇచ్చారు? పిల్లి యొక్క పళ్ళు ఏదైతే ఉందో చాలా వంకరగా ఉందని చెప్పారు. సో క్వశ్చన్ ఏమై ఉండొచ్చు? వై ద క్యాట్ డింట్ కమ్ ఫర్ ఫోటో సెషన్. సో ఎందుకు ఆ పిల్లి ఫోటో సెషన్కి ఎందుకు రాలేదంటే దాని పళ్ళు వచ్చేసి వంకరగా ఉన్నాయి అని. నెక్స్ట్, డోంట్ ప్యానిక్, ఐ హ్యావ్ మై టవల్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? డోంట్ ప్యానిక్, ఐ హ్యావ్ మై టవల్. సో ఐ ఆమ్ ఎట్ బీచ్. సో మీరు సముద్రం దగ్గర ఉన్నారు, బయట రావడానికి భయపడొద్దు అనేసి. సో డోంట్ ప్యానిక్ ఐ హ్యావ్ మై టవల్ అని ఉంది కదా ఇక్కడ. 1 సెకండ్. సో ఇక్కడ క్వశ్చన్ అనేది నేను ఇక్కడ ఓకే. వన్ సెకండ్. సో హౌ డు యూ స్టే కామ్ డ్యూరింగ్ ఏ బీచ్ ఎమర్జెన్సీ. సో బీచ్ ఎమర్జెన్సీ టైంలో మీరు అంత ప్రశాంతంగా ఎలా ఉంటారంటే బికాస్ ఐ హ్యావ్ మై టవల్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ ఏం లేదు, బట్ ఆన్సర్ ఈజ్ 42 అని ఉంది. సో 42 ఇది ఆన్సర్ కాబట్టి సో క్వశ్చన్ మనం ఏమని పెట్టుకుందామంటే హౌ మెనీ ఎక్స్పెరిమెంట్స్ ఓకే. సో క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ ఎక్స్పెరిమెంట్స్ హ్యావ్ వి డన్ దిస్ ఇయర్. సో మొత్తం ఈ సంవత్సరం మొత్తంలో మీరు ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారు అంటే ఆన్సర్ ఇస్ 42. సో ఇలాగ మన క్వశ్చన్స్ అన్నీ ఫార్ములేట్ చేసి అంటే ఆన్సర్స్ ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నారు, మనం జస్ట్ క్వశ్చన్ ఫార్ములేట్ చేసి ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో దిస్ ఈజ్ హౌ అబౌట్ దిస్ లెసన్. సో అందరికీ నా ఛానల్ నచ్చింది అనుకుంటాను, ఎడ్యుమాస్టర్ సిబిఎస్ఈ. సో దయచేసి మీ క్లాస్మేట్స్ గ్రూప్లో షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఎంత ఎక్కువ మంది లైక్ చేస్తే ఇది అంతమందికి ఇది రికమెండ్ చేస్తుంది అండ్ ఇది అందరికీ యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ బాయ్, టేక్ కేర్.